హలో గైస్, మేము మీ బస్సు పోరగాలం. ఇలా మీరు ఏం వర్క్ చేస్తామో మీ అందరికి చూపిస్తాం. బ్లాగ్ తీసి చూపిద్దాం పదండి. ఈ స్కూటీ కూడా మాదే, బాగుంటుంది బండి, కొనుక్కోండి అందరం. ఈ బండి కూడా మాదే, కానీ దీనికి కొత్తగా కవర్ కప్పినాం. మా బెంచ్ కార్ అక్కడ పార్క్ చేసింది. ఇప్పుడు ఈ బెంచ్తో మేము అందరి ఇళ్ళలో పోవాలి. ఇక వాటర్ క్యాన్ ఫైనల్ అయితే మా బెంచ్ కార్ స్టార్ట్ అయింది. ఇప్పుడే కొంచెం ఒక ముందుకు పోతున్నాం. ప్రయాణం అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. చూద్దాం ఎలా ఏం జరుగుతుందో. డైరెక్ట్ ప్లాంట్కి వెళ్ళి వాటర్ నింపుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాం. డైరెక్ట్ అయితే మేము ప్లాంట్ దగ్గరకు వచ్చినాం, కానీ ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి. ఈ బండ్లను నింపుకున్న తర్వాత మా బండి నింపుకొని వెళ్ళిపోతాం. ఈ 4 బండ్లు కూడా మాయే. అక్కడ మా శివయ్య కూడా లోడ్ పాడతాడు చూడండి. శివయ్య కూడా అయిపోలో వాడు తేట్లు అని చూడుకో, అంతే ఒక్కోసారి అంతే చేస్తాడు వాడు. ఫైనల్ అయితే మా లోడ్ అయిపోయింది. ఇంకా ప్రయాణం స్టార్ట్ చేయాల. 3 బండ్లు ఉన్నాయి, ఒక బండి పోయింది ఇప్పుడే రోడ్డుకి. ప్రయాణం స్టార్ట్ చేస్తాం. చూద్దాం ఇలా బ్లాగ్ అనిపిస్తుంది. అయితే లోడ్ పట్టుకొని బయలుదేరినా. బైపాస్ మీద ఉన్నాం, ఖమ్మం బైపాస్. వీడియో తీయాలని మాకు ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే మా ఫ్రెండ్స్ అంతా తీరా అంటే తీస్తున్నా. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడే మీకు క్యాన్ ఐటమ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడ వేసి డైరెక్ట్ లేడీస్ హాస్టల్కి అయితే మేము వెళ్తాం. కానీ లేడీస్ హాస్టల్లో కెమెరా తీయేది కాదు కాబట్టి అక్కడ కెమెరా తీయం. డైరెక్ట్ టిఫిన్ చేసే కాడికి వెళ్తాం. కొత్త బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నాం. అయితే మేము అపార్ట్మెంట్లో వాటర్ వేస్తున్నాం. అపార్ట్మెంట్లో బాగానే పడతాయి. శివయ్య కూడా తెల్లగా పడాలని మొహరుతుండు, కానీ అలాంటి ఏం జరగవేడా. మేము వాటర్ వేసే కాడ అపార్ట్మెంట్లో మొత్తం క్యాన్లు ఇట్లా బయట పెట్టుంటాయి. ఖాళీ క్యాన్ తీసుకొని ఇంటి క్యాన్ పెట్టి రావటమే. అయితే అపార్ట్మెంట్లో వాటర్ వేయటం అయిపోయింది. శివయ్య కూడా ఎక్కువ క్యాన్లు మొత్తం అనుకోకండి. సాయంత్రం అన్నీ లెక్కేసుకొని మీ ఇన్ని క్యాన్లు పోసిన అన్ని క్యాన్లు పోసిన అని చెప్తా ఉంటాడు. మళ్ళీ అదొక సాగు. మేము పట్టుకొచ్చిన లోడ్ అయితే అయిపోయింది. ఇంకా డైరెక్ట్ టిఫిన్ తినడానికి వెళ్తున్నాం. అక్కడ ఉంది కూడా మా బండే, కానీ వాళ్ళు లోపల ఉన్నారు. శివయ్య కూడా టిఫిన్ అని ముందే పోతాడు వాడు ఎప్పుడు. టిఫిన్ తింటాక పోతున్నాం. అందరికీ 45 తీసుకుంటే మా కాడ 30 తీసుకుంటాడు. మేము రోజు కస్టమర్. మాకన్నా ముందు వచ్చి తడిస్తున్నారు. ఇప్పుడు మా శివయ్య కూడా డబ్బులు చేరమంటే తడిస్తాడు వాడు కూడా వచ్చి. ఫ్రెండ్స్ ఇప్పుడే మేము టిఫిన్ తిన్నాం. ఇంకో మామిడి కలిచాడు. పిల్లలతో ఇంకెళ్తాడు జాగ్రత్తగా, ఎవరు బయటికి రావాలండి. హలో గైస్, మీ సెకండ్ లోడ్కి అయితే వచ్చాం. ఫస్ట్ లోడ్ అయిపోయింది. 7 క్యాన్ రేట్లు ఉన్నాయి. బాబాయ్ ఏ రేటును 36లో 7 రేట్లు ఉన్నాయి. శివయ్య కూడా కానీ లోడ్ పడతాడు, కానీ తిట్టుకుంటున్నాను బాగా. తిట్టుకుంటున్నాడు కామన్ వాడు వాడి తిట్టులు మనకు దీవెనలు. హలో గైస్, ఇది ఖమ్మంలో ఉన్న చర్చి కాంపౌండ్ అంటారు. చర్చి లోపల కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మేము ఒకసారి పోయినాం, చాలా బాగుంటుంది చర్చి. లోడ్ అయితే పట్టుకొని మేము బయలుదేరినాం. సెకండ్ లోడ్ ఏడ వరకు వస్తుందో చూద్దాం. ఈ ట్రిప్ మొత్తం హాస్టల్లోనూ కాలేజీలో వేస్తాం. చూద్దాం. ఇక్కడ మన ఇంటికి ధరబదులు కానీ అన్ని తయారు చేస్తారు. ఇక్కడ దాదాపు ఇక్కడ 15 క్యాన్లు పడతాయి. శివయ్య కూడా ఇంకా చూడండి ఎంత నవ్వుతుండే. వీడియో అయిపోయిన చూడండి, మొహం మొత్తం మారిపోద్ది. మొత్తం పైకి ఎక్కేయాలి. ఇక్కడ ఎట్లుంటుంది ఒక్క పిచ్చపోడు కన్నా ఏం ఉంటాడు, కానీ మంచోడు. ఇదే మన శ్రీనివాస నగర్లో ఉన్న అయ్యప్ప టెంపుల్. లోన బాగుంటుంది. కార్తీక మాసం కాబట్టి సాములు కూడా చాలా మంది కనిస్తున్నారు. ఇక్కడ సాయంత్రం అయితే అసలు ఇక్కడ ఏరియాకి వచ్చేటట్టే ఉండవు, అంతమంది సాములు వస్తారు రోజు. అని బాగుంటుంది టెంపుల్ కూడా. ఈ షాప్లో కూడా మేమే వాటర్ వేసేది. ఇప్పుడే మన శివయ్య కూడా గారు ఒక క్యాన్ వేసి డబ్బులు తీసుకొని వస్తాడు అన్నమాట. నా కాలేజ్ అను స్కూల్ దగ్గర ఉన్నాం, కానీ ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి పోలీసులు గట్టికున్నారు. ఇప్పుడు శివయ్య కూడా కానీ సుఖం వస్తుంది, ఎందుకంటే మొత్తం క్యాన్ నేనే వేయాల, తప్పదు. ఇక ఇదే మేము వేసే స్కూలు, నోవెటరీ స్కూల్. ఇది పంచ పరమేశ్వరం గుడి. ఈ అన్న ఇంకా పని తీయమాట తీయట్లేదు, ఈయన తలుపు తీయలేదు. నాకు చిరాకు పడుతుంది. చిరాకు తలుపు తీయట తలుపు పలక దిగుదాం అన్న గేటు సేపు లేదు. చిరాకు పడుతుంది. వచ్చాడు చమ్మక్క సార్ అక్క ఆచి ఇంకో మేము లోపలికి వెళ్తాం. అక్కడ వాటర్ ప్లాంట్ ఉంటుంది, అక్కడ మేము నీళ్ళు పడతాం. మీరు చూడండి, 3వ ట్రిప్ ఇది. ఫ్రెండ్స్ ఇంకా మేము ప్లాంట్కి వచ్చాం. ఈ 3వ ట్రిప్ పెట్టినాక మళ్ళీ చూపిస్తాం. హలో గైస్, మీ 3వ ట్రిప్ పట్టుకొని అయితే అర్జునిధి గల్లీకి వచ్చాం. ఇక్కడ కూడా ట్రిప్ అయిపోతుంది. 3వ ట్రిప్ అయిపోయి 4వ ట్రిప్ పట్టుకొని వేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. బాగుంటుంది ఈ గల్లీ, నాకు నచ్చింది. అన్ని దొరుకుతాయి ఇక్కడైతే.
ఇది మా ఫ్రెండ్ వాళ్ళ షాపు సంజయ్ రాణి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, వీటికి అందరూ ఫాలో చేయండి. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఇది షాపులో వాటర్ వేసి కూడా నేనే. గైస్ బస్తీ పోరగాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇట్స్ మన ఛానల్, చాలా సపోర్ట్ చేయండి. నా ఛానల్ పేరు సంజయ్ రాణి 99. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. లైట్లు అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఆల్ ఎలక్ట్రికల్ గూడ్స్ ఆర్ అవైలబుల్ హియర్. గల్లీలో మొత్తం మేము వాటర్ వేసేది. శివయ్య కూడా పొద్దు నుంచి కష్టపడుతుండే. కామెంట్స్ లో గట్టిగా వేసుకొని నార్మల్ ప్లాంట్కి వచ్చినాం. క్వాలిటీ వాటర్ ప్లాంట్, చాలా పెద్ద ప్లాంట్, బాగుంటాయి. వాటర్ కూడా ఫుల్ ఉంటాయి, బాగుంటుంది. ఈ ప్లాంట్ నాకు నచ్చింది చాలా. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 దాకా ఇక్కడనే ఉంటాం మేము. గైస్ ఫైనల్ అయితే మా లాస్ట్ అపార్ట్మెంట్కి అయితే వచ్చినాం. ఇంకా రూట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోయి ఎంజాయ్ పండగ.